ఏమి తెలిసి పరదేశునైన నా యందు లక్ష్యముంచి నీకు కటాక్షము కలిగెనో నాకు తెలియదు కానీ అది చెప్పవా? బోయాజు, నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు, అంటే రూతమ్మ కోసం మీరు జాతక చూడండి. రూతమ్మ స్టార్టింగ్ చూసినప్పుడు అమ్మాయి పరిగెడుతున్నప్పుడు ఆ అమ్మాయిని అడిగాడేమని, ఎవరో తాలూకే అమ్మాయి అని అడిగాడు. ఆ అమ్మాయి ఎవరో తాలూకా అని అడగడానికి కారణం ఏంటంటే, ఒకటి ఆమె ఏరుకుంటున్నప్పుడు లేదా గుప్పడి మెతుకులు సంపాదిస్తున్నప్పుడు ఎంతో సిస్టమేటిక్గా వాక్యానుసారంగా ఆమె గుప్పడి మెతుకులు ఏరుకుంటుంది, వాక్యాన్ని దాటిపోవట్లేదు. అసలు ఈ అమ్మాయి ఎవరంటే ఆయన అడిగేంత వరకు చూసేంత వరకు రూతమ్మ ఏంటో ఆయనకి తెలీదు. ఆ చూసినప్పుడు ఆయనకు వచ్చిన ప్రేరణ ఏంటంటే తన ప్రవర్తన, సౌందర్యం, ఇవన్నీ ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఎవరో తాలూకు అన్నప్పుడు తన కోసం విన్నాడు కానీ తను ఎప్పుడు చూడలేదు. అదే అండి పలానా నయోమి గారు పెద్ద ఆవిడందిగా, మీ బంధువులు వాళ్ళ కోళ్ళు, పెద్ద కోళ్ళు, అది క్షమించండి చిన్న కోళ్ళు ఎవరైతుందో ఆమె తాలూకు అనగానే రూతా అనుకున్నాడు. ఆ రూతే, ఆ రూతుని అన్నాడట దీవిస్తూ, అమ్మ తల్లి నేను దీవిస్తున్నాను, యెహోవా నీకు తోడుంటాడు, ఎందుకంటే నీతికి పడి ఏడుస్తున్నావమ్మా. నిన్ను అడగడానికి మామ లేడు, నిన్ను అడగడానికి పదం వాడుతున్నాను భర్త లేడు, అంటే నిన్ను అడగడానికి మరిది లేడు, ఈ పదం వాడుతున్నాను ఏమనుకోకండి. ఇప్పుడు నువ్వు ఎవరితో పోయినా నిన్ను అడగడానికి ఎవడు లేడు. వయసు అయిపోయిన అత్త కూడా నిన్ను అడగదు, కానీ నీతికి పడి నిలబడుతున్నావు. ధర్మశాస్త్రం ప్రకారం పరిగెడుతున్నావు. ఒక రూపాయి సంపాదించడానికి వాక్యాన్ని చూస్తున్నావు, ఒక బంధాన్ని పెట్టుకోవడానికి వాక్యాన్ని చూస్తున్నావు. నీ అత్తకు భయపడుతున్నాను అనుకుని, ఎందుకంటే నీ అత్త కూడా నేనేమి అనే స్థితిలో లేదు, కానీ దేవుడికి పడి ఏడుస్తున్నావు. కానీ నీకు మాట చెప్పాలమ్మా, నువ్వు నన్ను అడిగేవుగా ఏమి చూసి అని. ఆ డిస్కషన్లో ఆ పాయింట్ లేదు, కానీ ఆ డిస్కషన్ స్టడీ చేస్తున్నప్పుడు ఒక పాయింట్ వచ్చిందండి. ఏం చూసి అంటే, నిజానికి ఈ అమ్మాయితో ఈ ఇశ్రాయేలు మాట్లాడకూడదండి. ఈ 10వ వచనం నుంచి 12వ వచనం వరకు ఆమెను దీవిస్తున్నాడు ఎవరు? బోయాజు. నిజానికి ఈయన దీవించకూడదు, ఎందుకంటే ఈ జాతి ఒకరోజు, ఈ జాతి ఏ జాతి? మోయాబీల జాతి, ఈ తెగ ఎవరైతే ఉన్నారో ఒకరోజు ఐగుప్తి నుంచి ఇశ్రాయేలు 430 సంవత్సరాల తర్వాత బయటకు వస్తుంటే, వాళ్ళ దేశం దాటి వస్తుంటే ఆ ఊరి రాజు, ఆ ఊరి పెద్దలు ఇశ్రాయేలు అందరూ ఏమైపోవాలని బిలామును కోరుకున్నారండి? నాశనం అయిపోవాలని శాపం కోరుకున్నారంటే, ఒకరోజు ఈ ఇశ్రాయేలీలే శాపం పొందాలని శాపాన్ని కోరుకున్నారు. ఇప్పుడు ఆ జాతి పిల్ల ఈయన దగ్గరకు వచ్చి నిలబడితే ఈయన శాపం పెడుతున్నాడు, దీవిస్తున్నాడు. చెప్పండి, ఈయనలో ఉన్న గొప్పతనం ఏంటి చెప్పిన? ఆయనకి నీతి ఉంది. ఈయనలో ఉన్న గొప్పతనం ఏంటి చెప్పిన? ఆయనకి భక్తి ఉంది. ఈయనలో ఉన్న గొప్పతనం ఏంటి తెలుసా? ఆయన చూస్తుంటే శత్రువును కూడా ఏం చేస్తాడు చెప్పండి? ఇప్పుడు చాలా నిలబడి మాట్లాడితే శత్రువును కూడా ఏం చేస్తాడు చెప్పండి? ఆశీర్వదించేస్తాడు. తను చూస్తున్న చక్కటి స్థితిగతులు మనం చదువుతుంటే, ద్వితీయోపదేశకాండం చదవండి ఒకసారి, 23వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 3-4 వచనాలు. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 3-4 వచనాలు. మోయాబీడే కానీ యెహోవా సమాజంలో చేరకూడదు, వారిలో ఎన్నడూను యెహోవా సమాజంలో చేరకూడదు. అనగా వీరు ఐగుప్తు నుండి వచ్చిచుండగా వారు మిమ్మల్ని ఎదుర్కొన్న రాక మిమ్మల్ని శపించుటకు ఒకప్పుడు శపించిన జనాంగాన్ని బోయాజు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఇప్పుడు చెప్పండి, ఈయన భూస్వామి ఊరకైపోయాడు అంటారా? యెహోవాని బట్టి ఇంత నీతిగా బతుకుతున్న దాన్ని బట్టి దేవుడు ఇతను ఆశీర్వదించాడు అంటారు చెప్పండి. కరువు కాటకాల్లో నశించిపోకుండా, కరువు పరిస్థితుల్లో తన నష్టపోకుండా, తన కుటుంబం నష్టపోకుండా ఈ వ్యక్తిని ఇంత బాగా దేవుడు ఆశీర్వదించాడంటే ఆయనకు అర్థమవుతున్న సంగతి ఏంటో తెలుసా? ఇదిగో మోయాబీలు, అమోనీలు ఒకరోజు మిమ్మల్ని శాపానికి గురి చేశారు, వాళ్ళెవరూ కూడా మీలోకి రావడానికి వీల్లేదు. కానీ ఈ రెఫరెన్స్ మీరు గమనిస్తే కొన్ని వ్యాఖ్యానాలు ఏమన్నాయంటే, మరి ఎందుకు తనను స్వీకరిస్తున్నాడు, తన వైపుకి ఎందుకు స్వీకరిస్తున్నాడు, ఈ వచనం ప్రకారం రానివ్వకూడదు కదంటే, ఆమె ఒకప్పుడు మోయాబీరాలు పెళ్లి చేసుకున్న తర్వాత ఇశ్రాయేలు మార్గంలోకి వచ్చిన ఒక అన్య విశ్వాసురాలు. ఈ వచనం తనను ఆటంకపరచదు.
ఈ వచనం తనకు అడ్డు లేదు. అందుకే బోయాజ్కి ఆ విషయం తెలుసు. ఈ మారింది. మోయాబీల ప్రకారం ఆలోచిస్తే ఆమె ఎప్పుడో అతను వదిలేసి చెప్పండి వెళ్ళిపోవాలి. మోయాబీల ప్రకారం ఆలోచిస్తే ఎప్పుడో ఈ ఊరు వాడ వదిలేసి వెళ్ళిపోవాలి, ఈ దేవుని పెట్టుకుని వెళ్ళిపోవాలి. కానీ ఈ రోజుకి ఆమె ఎదురు చూస్తుందంటే దేవుని పట్టుకుని ఆలాడుతున్న అమ్మాయి. ఇలాంటి అమ్మాయికి ఇంకో విషయం అర్థమైందంట. నా బంధువు నయోమి విధవరాలైపోయింది. ఇప్పుడు నాకు బంధువైన రూతు విధవరాలైపోయింది. ఇప్పుడు నేను వీళ్ళకి ఏమవుతానంటే బంధువు అవుతాను. చుట్టరకలు ఉన్నాయి వీళ్ళకి. నా బంధుత్వం ప్రకారం ఇప్పుడు నేను వీళ్ళకి ఏం చేయాలి? బాగా వినండి, చుట్టాలతో జాగ్రత్తగా ఉంటారు. బంధువుడు అంటే ఎవడో చెప్పనా? బోయని చూసి చెప్పండి. బంధువు అంటే కష్టాల్లో, ప్రమాదాల్లో, పేదరికంలో, కడు పరిస్థితుల్లో కూరుకుపోయి కుటుంబం ఆసరా లేక నిలబడినప్పుడు నీ భుజాల మీద చెయ్యేసి ఎవడైతే నిలబడి నీకెందుకురా మేమున్నాం, నువ్వేం టెన్షన్ అవ్వకు, ఫైనాన్సా, డిసీజా, ఏదన్నా పర్లేదు మీకు మేము ఉన్నామని ఏ బంధువు అయితే నీ భుజాల మీద చెయ్యేసి నిలబడతాడో వాడే నిజమైన బంధువు. గుర్తుపెట్టుకోండి. బంధుత్వానికి విలువిస్తాడు, బంధురెక్కానికి విలువిస్తాడు, కుటుంబ సభ్యత్వానికి విలువనిస్తాడు, కుటుంబీకులకి విలువలిస్తాడు. కష్టాల కన్నీళ్ళలో ఉన్నప్పుడు, ఆసరా లేని ఇద్దరు స్త్రీలు విధవరాళ్ళు అయినప్పుడు, వీళ్ళ నుంచి ఏ లాభం లేనప్పుడు ఒకే ఒక్క పాయింట్ మీద వాళ్ళ కోసం ఆలోచిస్తున్నాడు. ఏం చెప్పిన మా బంధువులు. మన బంధువులు ఎవరు చెప్పండి? మన బంధువులు ఎవరు? నువ్వు బాగుంటే, నువ్వు బాగా సంపాదిస్తే, వారానికి 3 సార్లు చేస్తారు మన ఇంటికి చూడడానికి. నువ్వు అన్నీ బాగుంటే నీకు అందరూ బంధువులే, నీకు అన్నీ బాగుంటే అందరూ చూడడానికి వస్తారు. కానీ నీకు ఈ బంధువులు గమనించండి, మన బంధువులు ఎవరైనా మన పరిస్థితులు బాగుండి ఒక్కడ మనల్ని పలకరిస్తాడా? రూపాయి ఉంచు అంటారా? ఈ వస్త్రం ఉంచు అంటారా? కానీ నీకు చుట్టాలు పిచ్చి. నీకు మాట్లాడితే చాలామందికి అదో పిచ్చి ఉంటుందండి. సువార్తకు వస్తారు లేదని అది వాళ్ళ ఫంక్షన్ అంటే చాలు సముద్రం దాటని వెళ్ళిపోతారు ఫంక్షన్కి. ఇంకా చూసారు ఎలా తిరుగుతారు బ్యాచ్. ఫంక్షన్ పిచ్చి ఏ పిచ్చి అంటే మా చుట్టాల ఫంక్షన్ అండి. నువ్వు ఫంక్షన్కి వెళ్ళిపోతే ఏమవుతుంది? సాంబార్ ఆగిపోద్దా? నేను అడుగుతున్నాను, వాళ్ళ ఫంక్షన్కి అంత తడావుడికి వెళ్తున్నావుగా, నేను అడుగుతున్నాను, వాళ్ళ కార్యక్రమానికి అంత తడావుడికి వెళ్తున్నావుగా, నీ పరిస్థితులు వచ్చినప్పుడు ఆ బంధువులు నీ కొరకు స్టాండింగ్ తీసుకుంటారా? నవ్వుతారు. నీకేమైనా జరిగితే నవ్వుతారు. అందరికన్నా ముందు మనం నష్టపోతే మన మీద పక్కపోయి నవ్వుకునేది ఎవరు చెప్పనా? మన బంధువులే, మన చుట్టాలే, మన పట్టాలు. అందుకే చుట్టమన్నవాడు ఎవడైనా, మరి చెప్తాను, చుట్టమన్నవాడు ఎవడైనా నీ కష్టాల టైంలో నీకు ఆదుకుంటాడు నిజమైన చుట్టం. ఎవడైనా నీ కష్టాల సమయం నిలబడతాడు నిజమైన బంధువు. ఇలాంటి టైంలో ఎవడ కనబడిపోతే రాసి పెట్టుకోండి అని మరి చెప్తాను. ఈడు సరైనోడు చెప్ప